ఈ పవిత్రమైన జుమ్మా రోజున అల్లా కరుణను పొందే అద్భుత అవకాశం మీ అందరికీ ఉంది. మన ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: జుమ్మా రోజున శుభ్రత పాటించి పవిత్రతతో మసీదుకు వెళ్లేవారికి అల్లా పాత పాపాలను క్షమిస్తాడు. ఈ రోజున ముఖ్యంగా 3 పనులు చెయ్యండి. మొదటిది, చక్కగా గుసుల్ స్నానం చెయ్యండి, శుభ్రమైన దుస్తులు ధరించండి. రెండవది, సుగంధ ద్రవ్యాలు అత్తర్ వాడండి, వీలైతే మసీదుకు త్వరగా వెళ్ళండి. మూడవది మరియు చాలా ముఖ్యమైనది, వీలైనన్ని ఎక్కువసార్లు దరూద్ షరీఫ్ సలవాత్ పఠించండి. అల్లా దూతలు మీ దరూద్ను ప్రవక్త వద్దకు తీసుకెళ్తారు. అలాగే సురహ్ అల్ కహఫ్ పఠించడం వలన జుమ్మా నుండి జుమ్మా వరకు నూర్ ప్రకాశం లభిస్తుంది. ఈ పవిత్ర రోజును సద్వినియోగం చేసుకోండి. మీ దువాలను అల్లా అంగీకరించుగాక. ఆమీన్.